హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం చెక్కలు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ ఫ్లోర్. ఇక్కడ నేను బియ్యం పిండి ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే జింజర్, గ్రీన్ చిల్లీ పేస్ట్. మీకు కారం సరిపడా చిల్లీస్ తీసుకోండి. అలాగే జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇక్కడ హాఫ్ క్యూబ్ బటర్ తీసుకున్నాను నేను. మీకు బటర్కి బదులు వెన్నపూస కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక స్మాల్ కప్ శనగపప్పు, ఒక స్మాల్ కప్ పెసరపప్పు 2 నానబెట్టి పెట్టుకోవాలి. పెసరపప్పు ఆప్షనల్ అండి. ఒక శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. ముందుగా రైస్ ఫ్లోర్ తీసుకుని ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హిమాలయన్ సాల్ట్ తీసుకున్నాను, అందుకే ఇది పింక్గా ఉంది. నెక్స్ట్ పసుపు కలర్ కోసం. ఇక్కడ నేను బటర్ దీన్ని మెల్ట్ చేసుకుని బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు వెన్నపూస కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్మాల్ క్యూబ్ బటర్ తీసుకున్నాను. ఫుల్ క్యూబ్ వేయకండి. ఎక్కువ బటర్ వేస్తే ఏంటంటే చెక్కలు విడిపోతాయి. సో మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు. ఇందులో కారం వేయకూడదండి, పచ్చిమిరపకాయల పేస్ట్తోనే చేసుకోవాలి. సో మనం పచ్చిమిరపకాయలు కారం సరిపడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు. మీకు ఇక్కడ కలుపుకున్నాక మీరు కావాలంటే టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఒక కొత్తిమీర, జీలకర్ర. ఇలా వాటర్ వేసుకుని మనం కలుపుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకుంటే ఏంటంటే మనకి తడి అనేది క్లాత్ పీల్చేస్తుంది. సో మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ అన్నీ ఒత్తుకున్నామంటే మనకి ఆ వెట్నెస్ అనేది పీల్చేసి మనకి ఆయిల్ పీల్చకుండా చెక్కలు వచ్చేస్తాయి. ఫస్ట్ మనం అన్నీ ఒత్తుకుంటే ఆరిపోయాక మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, చెక్కలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్తీ కిచెన్ రెసిపీస్. థ్యాంక్ యూ.